జీవితంలో నువ్వు మారకపోతే ఒకానొక రోజుకు వచ్చిన పరిస్థితులే నిన్ను బలవంతంగా మారుస్తాయి. ఆ మార్పు ఎంతో బాధాకరంగా ఉంటుంది. అందుకే ఇప్పుడే ఈ క్షణమే మార్పును నీ జీవితంలో అంగీకరించు. మన పెద్దలందరూ ఒక మాట చెబుతూ ఉంటారు, మారేవన్నీ జీవాలు, మారనివన్నీ శవాలు అని. నువ్వు మార్పుకు సిద్ధంగా లేకపోతే కాలం ముందుకు సాగిపోతుంది, మార్పుని తనలో కలుపుకుపోతుంది. కానీ నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోతావు. అందుకే ఎంత కష్టమైనా సరే మార్పుని నీ జీవితంలో భాగమని గుర్తించు. మార్పు అనేది జీవితంలో సహజమని భావించు. నువ్వు మారాలని నిర్ణయించుకుంటే ఆ మార్పును నీ జీవితంలో పాటించకపోతుంటే నీ జీవితమే పోతుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తించు. మొండిగా వాదిస్తూ నేను మారను, ఏం జరుగుతుందో చూద్దాం అంటే కాలం ఒక ప్రవాహంలా ముందుకు సాగిపోతుంది. తనతో పాటు వచ్చేవన్నింటినీ తనలో కలుపుకుపోతుంది. వచ్చిన అవకాశాల్ని వేరొకరికి ఇచ్చేసిపోతుంది. మనలో చాలామంది అంటూ ఉంటారు, నేను ఎదగడానికి సరైన అవకాశాలు రాలేదు అని. అవకాశాలు అనేవి మన చుట్టూ నిరంతరం ఉంటూనే ఉంటాయి. వాటిని గుర్తించే నేర్పుని నీ జీవితంలో నువ్వు అలవర్చుకోవాలి. వాటిని అందిపుచ్చుకోవడానికి నీ జీవితానికి దానికి తగ్గట్లుగా మార్చుకోవాలి. నిన్ను నువ్వు నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అవకాశాలు ఎప్పుడూ నేరుగా రావు. కష్టాలు, నష్టాల పేరున ముసుగేసుకుని వస్తాయి. వచ్చిన కష్టాలకి, నష్టాలకి తట్టుకుని నిలబడి ఆ ముసుగుని తొలగిస్తే అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోగల సామర్థ్యం నీలో పెంపొందుతుంది. మారాలన్న దృఢ సంకల్పం నీలో లేకపోతే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీలో మార్పు రాదు. నీ మనసులో రేగిన బాధే నిన్ను మారుస్తుంది. నీలో ఉన్న శక్తియుక్తుల్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నువ్వేంటో నీకు అర్థమయ్యేలా చేస్తుంది. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇక్కడ నేను మీతో ఇంకో సామెతను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రాణం ఉన్న చేప మాత్రమే ప్రవాహానికి ఎదురీడుతుంది. చచ్చిన చేప ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దీనిబట్టే ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. జీవితంలో మీ స్థితి పరిస్థితేంటో. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారాలంటే ఎన్నో బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదు, నేను సీతాకోక చిలుకగా మారనని గొంగలి పురుగు అనుకుంటే ఒక గొంగలి పురుగుగానే మిగిలిపోతుంది. నువ్వు కూడా మార్పును అంగీకరించకపోతే, నువ్వు మారకపోతే ఒక గొంగలి పురుగులాగే మిగిలిపోతావు. అందమైన సీతాకోక చిలుకలాగా అసలు మారలేవు. నిన్ను ఎవ్వడూ పట్టించుకోడు. ఎవడూ కూడా నిన్ను దగ్గరికి రానివ్వడు. నీలో ఎంత సత్తా ఉన్నా నిన్నొక పురుగులాగే తీసిపారేస్తారు. ఆ గొంగలి పురుగు మార్పును అంగీకరించి ఒక్కసారి సీతాకోక చిలుకలాగా మారితే ప్రపంచమంతా దానికోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. లేదు, నేను నా జీవితంలో మారకుండా ఒక గొంగలి పురుగులాగే ఉండిపోటానంటే నీ చుట్టూ కూడా మార్పును ఏమాత్రం అంగీకరించకుండా, తమ జీవితంలో ఏదీ సాధించకుండా అలాగే మిగిలిపోయినవారే నీకు స్నేహితులుగా ఉండిపోతారు. నువ్వు కూడా వాళ్లతో స్నేహం చేస్తూ ఇదే జీవితమని భ్రమిస్తూ అలాగే ఉండిపోతావు. పక్షులకు, జంతువులకు ట్రాన్స్ఫర్మేషన్ అవటమనేది న్యాచురల్ ప్రాసెస్. కానీ మనిషికి మాత్రం తను మారాలని దృఢంగా అనుకోవాలి. అప్పుడే అతనిలో మార్పు సాధ్యమవుతుంది. కానీ చాలామంది విషయంలో ఈ విధంగా జరగడం లేదు. విజయం సాధించాలని అందరికీ ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా వాళ్లు మారడం లేదు. ఆ విజయాన్ని చేజిక్కించుకోవడానికి వాళ్లు తగినంతగా కష్టపడటం లేదు. జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లకు తట్టుకుని నిలబడలేకపోతున్నారు. అందుకే ఓడిపోయి ఓ పరాజితులుగానే మిగిలిపోతున్నారు. మార్పును ఊహించి దాన్ని తమ జీవితంలో ఆహ్వానించి దానికి తగ్గట్టుగా మారేవారు నిరంతరం విజయాన్ని సాధించి ఈ లోకంలో విజేతలుగా మిగిలిపోతున్నారు. అందుకే ఇకనైనా నీ జీవితంలో మార్పును అంగీకరించు. నీ మైండ్సెట్ని మార్చుకో. ఇప్పటివరకు నీ దగ్గర ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకో. కానీ జీవితంలో నీ వాల్యూస్ని, నీ ఎథిక్స్ని అస్సలు మార్చుకోకు. వాటిని అలాగే ఉండనివ్వు. అవే నీకు ఈ సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి. అందుకే మీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున కాలమంతా మీ చేజారిపోయిన రోజున అయ్యో నేను ఆ రోజే మారుంటే బాగున్ను, నా జీవితాన్ని ఆ రోజే మార్చుకొని ఉంటే బాగున్ను అని మీరు రేపటి రోజున బాధపడకుండా ఉండాలి అంటే ఈరోజే మార్పు మీ జీవితంలో భాగం కావాలి. చిన్న చిన్న మార్పులు ప్రతిరోజూ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు మీ జీవితంలో చేసే చిన్న చిన్న మార్పులే రేపటి రోజున మీ జీవితం సమూలంగా మారిపోవడానికి సోపానాలవుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మార్పును చూసి మీరు భయపడకండి.
మారకుంటే మానవ నాగరికతకు మనుగడే లేదన్న విషయాన్ని మర్చిపోకండి. చివరిగా మీరొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మారకపోతే, మీ మైండ్సెట్ని మీరు మార్చుకపోతే మీకోసం ఎవ్వరూ ఆగరు. చివరికి మీ సొంతవారైనా సరే మిమ్మల్ని మీ దారికి వదిలిపెట్టి వారి దారి వారు చూసుకుంటారు. అందుకే కష్టమైనా మీకు ఎంత నష్టం కలిగించినా మారండి. ఇంతకాలం మిమ్మల్ని పట్టి ఉంచిన ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆ బంధికానాన్ని బద్దలు కొట్టుకుని మారుతున్న ఈ ప్రపంచాన్ని గుర్తించి మార్పును మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీ చుట్టూ ఉండే అవకాశాల్ని గమనించండి. వాటిని అందిపుచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి. మిమ్మల్ని మీ జీవితంలో ఎదగనివ్వకుండా బంధించి ఉంచే మీ ఆలోచనల్ని ఇప్పుడే విడిచిపెట్టండి. ఆ బంధికానాన్ని బద్దలు కొట్టుకుని అటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేయడానికి సాహసించండి. మీరు ఉండే గదిలో చీకటి ఉంటే ప్రపంచమంతా చీకటిమయమని భావించకండి. ఒక చిరుదీపాన్ని వెలిగించి మీ చుట్టూ అలుముకుని ఉన్న ఆ చీకటిని పారద్రోళండి. మీరు వెలిగించిన ఆ చిరుదీపమే మీతో పాటు మీ చుట్టూ ఉన్న నలుగురికి కూడా దారిని చూపిస్తుంది. జీవితంలో కోల్పోయిన ఆశను మళ్లీ తిరిగి బ్రతికిస్తుంది. ఇదంతా జరగాలి అంటే మీరు మారాలి. మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. అప్పుడే నీ జీవితంలో పెనుమార్పులు వస్తాయి. మూసుకుపోయిన దారులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీ చుట్టూ దాగి ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి కొత్త దారులు కనిపిస్తాయి. మీరు ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు మారాల్సిందే. మీ జీవితాన్ని సమూలంగా మార్చుకోవాల్సిందే. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీకు ఇంకా మారడానికి సమయం ఉంది. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకా సమయం ఉంది. అది కూడా ఇప్పుడే, ఈరోజే నువ్వు మొదలు పెడితేనే. అందుకే ఇదే సరైన సమయం. వారాలు వజ్రాలు అస్సలు చూడకు. ఈ క్షణం ఇప్పుడే మొదలుపెట్టు. నీ జీవితంలోకి మార్పును ఒక అతిథిలా ప్రవేశపెట్టు. అప్పుడు కొంతకాలానికి జీవితంలో జరిగే అద్భుతాలను నువ్వే స్వయంగా చూస్తావు.